హైదరాబాద్ దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. రోజురోజుకు మరింత అభివృద్ధి సాధిస్తూ విశ్వనగరంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దాంతో సిటీలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇరుకుగా మారుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు సొంత ఇల్లు విషయం పక్కన పెడితే అద్దె ఇళ్ల సంగతి కూడా చాలా ఇరుకుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్లోని ఇల్లులు ఎంతవరకు శ్రేయస్కరం, ఎలాంటి సేఫ్టీతో ఆ హౌసెస్ నిర్మించారు ఒకసారి తెలుసుకుందాం. కొంతకాలంగా హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల చార్మినార్ సమీపంలో జరిగిన గుల్జారా హౌస్ అగ్ని ప్రమాదంతో నగరంలోని అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటన అనేక పాఠాలు నేర్పిస్తోంది. 17 మంది మృతి చెందిన ఈ ఘటనకు కారణాలపై లోతైన విచారణ జరుగుతున్న వేళ రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల కంటే ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఉంది. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇరుకైన రోడ్లు, సందులతో ఉంటాయి. ప్రమాదం జరిగిన భవనానికి కూడా రాకపోకల కోసం ఒకే ఇరుకైన ద్వారం ఉండటంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నా మరిన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ నియమ నిబంధనలపై ఎవరికీ ఏమాత్రం పట్టింపు లేదని, వాటిపై చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉందని క్షేత్రస్థాయికి వెళ్తే అర్థమవుతోంది. నగర చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదంగా నమోదైన గుల్జార్ హౌస్ ఘటనపై రాజకీయ పార్టీలు వారి వారి కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు సమయానికి రాలేదని కొందరు, వచ్చాయని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. వచ్చిన వాటిలో కూడా సరైన సదుపాయాలు, పరికరాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఘటనా ప్రదేశం ఫైర్ స్టేషన్కు 2 నిమిషాల దూరంలోనే ఉంది. చార్మినార్ వద్ద అంబులెన్స్ నిత్యం అందుబాటులో ఉంటుంది. చార్మినార్ వద్దే పోలీస్ స్టేషన్ ఉంది. అన్నీ చుట్టూ ఉన్న భారీ ప్రమాదమే జరిగింది. గుల్జార్ హౌస్ ఘటన నుంచి గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. గుల్జార్ హౌస్ ఘటనతో పాత బస్తీపై కళ్లు తెరవాలి. రాత్రి సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లపై హెవీ లోడ్ పెరగడంతో గృహోపయోగ విద్యుత్ పరికరాలు పేలిపోవడం ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే. ఇక రంజాన్, దసరా వంటి పండుగ వేళల్లో ఇలాంటి సమస్యలు మరింత అధికంగా ఉంటాయి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదని అక్కడి పరిస్థితులు బట్టి తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ వైర్లపై కొక్కాలు వేయడంతో పాత బస్తీలో అధికంగా విద్యుత్ చౌర్యం జరుగుతుందని, ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తారనేది బహిరంగ రహస్యమే. దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తూనే ఉన్నాయి. మదీనా నుంచి ఫలక్నామా వరకు రహదారులను పరిశీలిస్తే ఇరుకైన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చినా దారి దొరకడమే గగనం. చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి వచ్చే వాహనాలకు సరైన పార్కింగ్ వస్తే ఉండదు. గుల్జార్ హౌస్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారీతిలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ రోడ్లపైనే అక్రమంగా వాహనాలు నిలుపుతుండటంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పాత బస్తీలో ట్రాఫిక్ నిత్యం జామ్ అవుతూనే ఉంటుంది. హైదరాబాద్ దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. రోజురోజుకు మరింత అభివృద్ధి సాధిస్తూ విశ్వనగరంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దాంతో సిటీలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇరుకుగా మారుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు సొంత ఇల్లు విషయం పక్కన పెడితే అద్దె ఇళ్ల సంగతి కూడా చాలా ఇరుకుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్లోని ఇల్లులు ఎంతవరకు శ్రేయస్కరం, ఎలాంటి సేఫ్టీతో ఆ హౌసెస్ నిర్మించారు ఒకసారి తెలుసుకుందాం. కొంతకాలంగా హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల చార్మినార్ సమీపంలో జరిగిన గుల్జారా హౌస్ అగ్ని ప్రమాదంతో నగరంలోని అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటన అనేక పాఠాలు నేర్పిస్తోంది. 17 మంది మృతి చెందిన ఈ ఘటనకు కారణాలపై లోతైన విచారణ జరుగుతున్న వేళ రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల కంటే ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఉంది. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇరుకైన రోడ్లు, సందులతో ఉంటాయి. ప్రమాదం జరిగిన భవనానికి కూడా రాకపోకల కోసం ఒకే ఇరుకైన ద్వారం ఉండటంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నా మరిన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ నియమ నిబంధనలపై ఎవరికీ ఏమాత్రం పట్టింపు లేదని, వాటిపై చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉందని క్షేత్రస్థాయికి వెళ్తే అర్థమవుతోంది. నగర చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదంగా నమోదైన గుల్జార్ హౌస్ ఘటనపై రాజకీయ పార్టీలు వారి వారి కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు సమయానికి రాలేదని కొందరు, వచ్చాయని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. వచ్చిన వాటిలో కూడా సరైన సదుపాయాలు, పరికరాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఘటనా ప్రదేశం ఫైర్ స్టేషన్కు 2 నిమిషాల దూరంలోనే ఉంది. చార్మినార్ వద్ద అంబులెన్స్ నిత్యం అందుబాటులో ఉంటుంది. చార్మినార్ వద్దే పోలీస్ స్టేషన్ ఉంది. అన్నీ చుట్టూ ఉన్న భారీ ప్రమాదమే జరిగింది. గుల్జార్ హౌస్ ఘటన నుంచి గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. గుల్జార్ హౌస్ ఘటనతో పాత బస్తీపై కళ్లు తెరవాలి. రాత్రి సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లపై హెవీ లోడ్ పెరగడంతో గృహోపయోగ విద్యుత్ పరికరాలు పేలిపోవడం ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే. ఇక రంజాన్, దసరా వంటి పండుగ వేళల్లో ఇలాంటి సమస్యలు మరింత అధికంగా ఉంటాయి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదని అక్కడి పరిస్థితులు బట్టి తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ వైర్లపై కొక్కాలు వేయడంతో పాత బస్తీలో అధికంగా విద్యుత్ చౌర్యం జరుగుతుందని, ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తారనేది బహిరంగ రహస్యమే. దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తూనే ఉన్నాయి. మదీనా నుంచి ఫలక్నామా వరకు రహదారులను పరిశీలిస్తే ఇరుకైన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చినా దారి దొరకడమే గగనం. చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి వచ్చే వాహనాలకు సరైన పార్కింగ్ వస్తే ఉండదు. గుల్జార్ హౌస్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారీతిలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ రోడ్లపైనే అక్రమంగా వాహనాలు నిలుపుతుండటంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పాత బస్తీలో ట్రాఫిక్ నిత్యం జామ్ అవుతూనే ఉంటుంది. హైదరాబాద్ దేశంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. రోజు రోజుకు మరింత అభివృద్ధి సాధిస్తూ విశ్వనగరంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దాంతో సిటీలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఇరుకుగా మారుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు సొంత ఇల్లు విషయం పక్కన పెడితే అద్దె ఇళ్ల సంగతి కూడా చాలా ఇరుకుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్లోని ఇల్లులు ఎంతవరకు శ్రేయస్కరం, ఎలాంటి సేఫ్టీతో ఆ హౌసెస్ నిర్మించారు, ఒకసారి తెలుసుకుందాం. కొంతకాలంగా హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల చార్మినార్ సమీపంలో జరిగిన గుల్జారా హౌస్ అగ్ని ప్రమాదంతో నగరంలోని అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటన అనేక పాఠాలు నేర్పిస్తోంది. 17 మంది మృతి చెందిన ఈ ఘటనకు కారణాలపై లోతైన విచారణ జరుగుతున్న వేళ రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శల కంటే ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఉంది. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇరుకైన రోడ్లు, సందులతో ఉంటాయి. ప్రమాదం జరిగిన భవనానికి కూడా రాకపోకల కోసం ఒకే ఇరుకైన ద్వారం ఉండటంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నా మరిన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ నియమ నిబంధనలపై ఎవరికీ ఏమాత్రం పట్టింపు లేదని, వాటిపై చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉందని క్షేత్రస్థాయికి వెళ్తే అర్థమవుతుంది. నగర చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదంగా నమోదైన గుల్జార్ హౌస్ ఘటనపై రాజకీయ పార్టీలు వారి వారి కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్లు సమయానికి రాలేదని కొందరు, వచ్చాయని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. వచ్చిన వాటిలో కూడా సరైన సదుపాయాలు, పరికరాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఘటనా ప్రదేశం ఫైర్ స్టేషన్కు 2 నిమిషాల దూరంలోనే ఉంది. చార్మినార్ వద్ద అంబులెన్స్ నిత్యం అందుబాటులో ఉంటుంది. చార్మినార్ వద్దే పోలీస్ స్టేషన్ ఉంది. అన్నీ చుట్టూ ఉన్న భారీ ప్రమాదమే జరిగింది. గుల్జార్ హౌస్ ఘటన నుంచి గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. గుల్జార్ హౌస్ ఘటనతో పాత బస్తీపై కళ్లు తెరవాలి. రాత్రి సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లపై హెవీ లోడ్ పెరగడంతో గృహోపయోగ విద్యుత్ పరికరాలు పేలిపోవడం ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే. ఇక రంజాన్, దసరా వంటి పండుగ వేళల్లో ఇలాంటి సమస్యలు మరింత అధికంగా ఉంటాయి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదని అక్కడి పరిస్థితులు బట్టి తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ వైర్లపై కొక్కాలు వేయడంతో పాత బస్తీలో అధికంగా విద్యుత్ చౌర్యం జరుగుతుందని, ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తారనేది బహిరంగ రహస్యమే. దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తూనే ఉన్నాయి. మదీనా నుంచి ఫలక్నామా వరకు రహదారులను పరిశీలిస్తే ఇరుకైన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చినా దారి దొరకడమే గగనం. చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి వచ్చే వాహనాలకు సరైన పార్కింగ్ వస్తే ఉండదు. గుల్జార్ హౌస్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారీతిలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ రోడ్లపైనే అక్రమంగా వాహనాలు నిలుపుతుండటంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పాత బస్తీలో ట్రాఫిక్ నిత్యం జామ్ అవుతూనే ఉంటుంది.